జై హో. నేను గంగను, తెలుగు సాహిత్య గంగను, తెలుగు భావనాల ప్రవాహాన్ని నా నీటిలో నన్నయ్య పద్యాల పరిమళం, గురజాడ భావాల గర్జన, శ్రీ విప్లవ జ్వాల. నన్నయ తిక్కన ఎర్రన ప్రవాహం, గురజాడ శ్రీ భావాల త్రివేణి, నా నదిలో ప్రవహించే భావగానాలు, తెలుగు తల్లికి తేజం నేనే గంగా. జై హో మాత. అందరికీ నమస్కారాలు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరుగుతున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష యందు ప్రసిద్ధులైన కొందరు కవులు వచ్చి ఉన్నారు. వారిని మనం ఇప్పుడు స్వాగతం పలుకుదాం. ఆంధ్ర సాహిత్యం అనువాదముతోనే ప్రారంభమైంది. ఆ అనువాద గ్రంథమే మహాభారతం. ఆంధ్ర కావ్య పదమును తీర్చిదిద్దినవాడు, తెలుగు వారికి కవితా భిక్ష పెట్టినవాడు, ఆది కవిగా ఉన్న నన్నయ్యను ముందుగా వేదిక మీదకు స్వాగతం పలుకుదాం. తిక్కన కవిత్రయంలో ద్వితీయుడు, కానీ కవిత్రయంలో అద్వితీయుడు. హరిహరాద్వైతాన్ని ప్రతిపాదించి శైవ వైష్ణవ మతవేషాలు తగ్గించి నూతన మార్గమును ప్రవేశపెట్టిన వారు మన తిక్కన వారు. వారికి స్వాగతం పలుకుదాం. ఎర్రన కవిత్రయంలో 3వ వేల్పుగా ప్రసిద్ధి చెందాడు. నన్నయ్య ప్రారంభించిన భారతాంధ్రీకరణ మహాయజ్ఞమును ఎర్రన పూర్తి గావించను. ఎర్రన స్వర్గ మార్గేచ్ఛ విధాతృండు, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు వంటి వాటికి బిరుదాంకితుడైన ఎర్రన గారిని ఆహ్వానం పలుకుదాం. అందరికీ నమస్కారం. గురజాడ అక్షరాల దృష్ట సృష్ట. నూతన కవిత్వానికి అడుగుజాడ గురజాడ, నవ్య కవిత్వానికి వేగు చుక్క మన గురజాడ. క్రొత్త పాతల మేలు కలయికతో తెలుగువారి మత్తు వదలగొట్టిన భావ విప్లవకారుడు మన గురజాడ వారు. వారిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవిత మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ రక్తం కవిత, శ్రీశ్రీ ఊపిరి నవత, శ్రీశ్రీ ఆర్తి అభ్యుదయం, శ్రీశ్రీ బాధ విప్లవం, అదే అసలైన మహాప్రస్థానం. శ్రీశ్రీ గారిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం. నన్నయ్య గారిని తన తొలి పలుకులతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నేను నన్నయ్యను. తెలుగు భాష శాస్త్ర రూపాన్ని తెలుగులోకి అనువాదించాను. భాషకి గౌరవం తెచ్చాను. నూతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావుల నూరిటి కంటే నొక సత్కృతవది మేలు, తత్కృత శతంబున కంటే సుతుండి మేలు, తత్సుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్, విమల యశోనిధి పురుషరుత్త మెరుంగుచునుండు జూవే, వేదములు పంచభూతములు ధర్మవు సంధ్యలు అంతరాత్మయున్, యముడును చంద్ర సూర్యులు అహంబున రాత్రియున్ నన్ మహాపదార్థములీవి ఉండగా, నరుడొందొక్కన నేర్చినే తను మృత్యులన్. కవిత్వంలో అద్వితీయుడు అయిన తిక్కన గారిని వారి మాటలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సభా సరస్వతే నమః. నన్నయ్య గారు, మీరు మొదలుపెట్టిన ప్రవాహాన్ని నేను కొనసాగిస్తాను. నా పద్యాల్లో ధైర్యం, ధర్మం, భక్తి కనిపిస్తాయి.
చనుజనదని చూడకయందుల మాకృల పండ్లుంగోయ తలచుట హితమే మును చెడిన రావణాదుల విని ఎరుంగవే అన్నడు వివేక విహీనమున్. శంభుదాసుడు బిరుదాంకితుడైన ఎర్రన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సూక్తి వైచిత్రి నా శక్తి, నా జపములు గీతాలు ఇప్పటికీ ఆలయాల్లో గంభీరంగా వినిపిస్తాయి. తన కుల ధర్మము విడవకమనుట, చిత్తమున కృపగల్గుట, ముఖ్యపు పని సైరన వలయున కిల భావములందున్. ధన్యవాదములు. గురజాడ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగు భాషాభిమానులకు నమస్కారం. తెలుగు పద్యాలే కాదు, ప్రజల మనసులో మార్పు తెచ్చే మాటలు రాస్తాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయి. పాడి పంటలే పొంగి పొరలే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండగలదోయ్, కండగలిగితే మనిషోయ్. తెలుగు భాష సామాజిక చైతన్యానికి మార్గం చూపుతుంది. శ్రీ మహాప్రస్థాన రచయిత అయిన శ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభా సరస్వతులకు నమస్కారం. నా పద్యాలు విప్లవానికి ఆయుధాలు, నా కొద్దీ శృంగార పద్యాలు, నా కొద్దీ బాధ కవిత్వం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహ్నుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవిచ్చి మోసాను. ప్రతి పేదవాడి గుండెదడును పద్యంలోకి తెచ్చాను. ధన్యవాదములు. పద్యాల పటంలో పులికించే హృదయం, భావాల లోతుల్లో మునిగే మనసు. తెలుగు నేర్చుకుంటే జీవితం మారుతుంది. నా కలం ఇప్పుడు పద్యాల పయనం. మీ పద్యాలు వినగానే నా లోపల ఏదో తెలియని భావన కలుగుతుంది. నా అంతరంగం మారింది. తెలుగు అంటే పాఠశాల పుస్తకాల్లో ఉండే భాష కాదు. తెలుగు అంటే భావన, తెలుగు అంటే చైతన్యం, తెలుగు అంటే జీవితం. కాలం మారినా భావం మారలేదు, భాష రూపం మారినా ఆత్మ నిలిచింది. తెలుగు సాహిత్యం అనేది జీవన ప్రవాహం, ప్రతి యుగానికి ప్రతిబింబం. తెలుగు సాహిత్యం అనేది కాలాన్ని దాటి ప్రయాణించే భావ ప్రవాహం. ప్రతి యుగంలో భాష రూపం మారినా భావం మాత్రం మారలేదు. నన్నయ్య నుంచి నందిని సిద్ధార్థ వరకు ఇది నిరంతర ప్రయాణం. నా ప్రవాహం మీలో కొనసాగాలి. మీ కలం నా నీటికి దారి చూపాలి. తెలుగు సాహిత్యం నిరంతరం గంగా ప్రవాహం. ఇది ఆగదు, ఇది నిలవదు, ఇది మన హృదయాలలో ప్రవహిస్తుంది. ఈ కలం నాటికి దారి చూపాలని ధార పోసారు. అందున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి తెలుగు రచయిత తెలుగు భాషను ప్రేమించాలి, ప్రోత్సహించాలి. పద్యాల రసస్వాదన చేసి దశ దిశలుగా వెదజల్లాలి. తమ కళాశాలలో అధ్యయనం, అధ్యాపనాలు జరుగుతాయి. అందుకు మహదవకాశం అందించుకునేలా ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.